ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన కాకినాడ రాజనగరం ఏడీబీ రోడ్లోని సామర్లకోట బైపాస్లో జరిగిన వర్క్ని అండ్ అలాగే పెండింగ్ ఉన్న వర్క్ని చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారా? చేసాను ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మన సామర్లకోట ఉంది కదా, సామర్లకోటకి ఒక బైపాస్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అదే మన కాకినాడ రాజనగరం ఏడీబీ రోడ్లో. ఈ ఏడీబీ రోడ్లోని మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ వర్క్ మీకు నేను చూపించాను. అండ్ అలానే సామర్లకోట బైపాస్ అయితే చాలా వరకు వర్క్ అయితే పెండింగ్ ఉంది. ఆ ప్రీవియస్ వీడియోలోని ఒక 6 months బ్యాక్ చూపించాను. సో మళ్ళీ ఇప్పుడు మనమైతే ఎగ్జాక్ట్గా మన సామర్లకోట ఉంది కదా, సామర్లకోట బైపాస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా ఈ బైపాస్లో జరిగిన వర్క్ని అయితే చూడబోతున్నాం. మరి ఈ బైపాస్ ఎక్కడుంది అండ్ అలాగే మనకి కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి మ్యాప్లోకి అయితే వెళ్ళబోతున్నాం. మరి వెళ్దామా? చలో. ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకు అనిపిస్తుంది కదా, ఇదే మన కాకినాడ రాజనగరం ఏడీబీ రోడ్డు. మొత్తం 40 kilometers అయితే ఉంటుంది. ఈ హైవే మన నేషనల్ హైవే 16 స్టార్ట్ అవుతుంది రాజనగరం దగ్గర. అక్కడ నుంచి అలా మన లోపలికి వస్తే రంగంపేట నుంచి సురంపాలెం నుంచి పెద్దపురం బైపాస్, అక్కడ నుంచి సామర్లకోట బైపాస్ నుంచి అలా మన కాకినాడ అచ్చంపేట జంక్షన్ నుంచి అలా కాకినాడ పోర్ట్కి ఈ హైవే అయితే కనెక్ట్ అవుతుంది. అయితే ఈ హైవేలో మీకు నేను కంప్లీట్గా వర్కే చూపించాను ఒక 6 months బ్యాక్. మళ్ళీ ఈరోజు వీడియోలో మీకు ఏం చూపించబోతున్నాను అంటే, మన సామర్లకోట ఉంది కదా, సామర్లకోటకి కొత్తగా బైపాస్ వేస్తున్నారు. ఈ బైపాస్ వర్క్ని ఇంతకుముందు నేను వర్క్ చూపించాను. ఇప్పుడు మళ్ళీ ఒక 6 months తర్వాత ఇక్కడ వర్క్ ఎలా జరిగింది, ఏం వర్క్ పెండింగ్ ఉంది, ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. ఇక్కడ మనం మ్యాప్లో క్లియర్గా చూసినట్లయితే ఈ బైపాస్ ఎగ్జాక్ట్గా ఇదిగోండి సామర్లకోట ఎంట్రన్స్లో స్టార్ట్ అవుతుంది. ఈ ప్లేస్లోని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాకినాడ రాజనగరం రోడ్డు కనబడుతుంది కదా, ఇలా లోపలికి వెళ్తే మనం సామర్లకోట వెళ్ళి సామర్లకోట రైల్వే స్టేషన్కి బస్ స్టాప్కి వెళ్తాం. దానికన్నా ముందు ఈ బైపాస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా ముందుకు రాగానే ఇక్కడ ఒక రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది, తర్వాత రోడ్ ఓవర్ బ్రిడ్జ్, ఇంకా నార్మల్ బ్రిడ్జ్ ఉంటుంది. అండ్ అక్కడ నుంచి ఇంకా మనం అలా ముందుకు వెళ్ళామంటే కంప్లీట్గా పంట పొలాల నుంచి గ్రీనరీ మధ్యలోంచి ఈ హైవే అయితే వెళ్తూ ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి మళ్ళీ ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ తర్వాత ఒక రోడ్ ఓవర్ బ్రిడ్జ్, అండ్ అలా కొంచెం ముందుకు వెళ్తే ఇంకొక రైల్వే బ్రిడ్జ్. అండ్ అక్కడ నుంచి మనం అలా ముందుకు వెళ్ళామంటే మనం మళ్ళీ మన కాకినాడ ఏడీబీ రోడ్లో మెర్జ్ అవుతాం. అంటే పాత రోడ్ ఉంది కదా, పాత రోడ్లో మెర్జ్ అవుతాం. అక్కడ నుంచి అలా మనం ముందుకు వెళ్ళామంటే కాకినాడ బైపాస్ వస్తుంది. ఆ తర్వాత ఇంకా అలా మనం ముందుకు వెళ్ళాలంటే కాకినాడ అచ్చంపేట జంక్షన్, అక్కడ నుంచి అలా మనం కాకినాడ పోర్ట్కి కూడా వెళ్ళిపోవచ్చు. మనమైతే ఈరోజు వీడియోలో ఈ సామర్లకోట బైపాస్ ఉంది కదా, ఈ సామర్లకోట బైపాస్లో కంప్లీట్ ట్రావెల్ చేసి ఈ రోడ్లో జరిగిన వర్క్ని అయితే చూడబోతున్నాం. కంప్లీట్గా 8 kilometers ట్రావెల్ చేస్తాం. మరి ట్రావెల్ చేయడానికి, విజువల్ చూడడానికి వెళ్దామా? చలో. ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే మ్యాప్లో చాలా క్లియర్గా చూపించాను. ఇప్పుడు మనమైతే విజువల్ చూడడానికి వెళ్ళబోతున్నాం. మరి వెళ్దామా విజువల్ చూడడానికి? చలో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాం అంటే మన సామర్లకోట వేమగిరి రోడ్డు ఉంది కదా, సో ఆ రోడ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి మన సామర్లకోట బైపాస్ కనబడుతుంది కాకినాడ రాజనగరం ఏడీబీ రోడ్లోని. ఇప్పుడు మనం టువర్డ్స్ మన రాజనగరం వైపు వెళ్ళబోతున్నాం. అలా వెళ్ళి ఈ బైపాస్ స్టార్టింగ్ పాయింట్ని మనం అయితే చూడబోతున్నాం. సో ఇలా వెళ్ళేటప్పుడు మనకైతే ఒక రైల్వే బ్రిడ్జ్ కనబడుతుంది, అలానే మన సామర్లకోట రైల్వే స్టేషన్ కూడా కనబడుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు చాలా క్లియర్ కనిపించింది రైల్వే ట్రాక్ అయితే. ఆ రైల్వే ట్రాక్ దాటుకొని మనం అయితే ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మనకి ర్యామ్స్ కూడా ఇచ్చారు లెఫ్ట్కి రైట్కి. సో రైట్ సైడ్లో మనకి సంథింగ్ కోల్డ్ స్టోరేజ్ లాగా సంథింగ్ ఏదో ఉంది. సో దీనికి కనెక్షన్ ఇచ్చినట్టున్నారు ఈ బైపాస్కి. ఇంకా అలా మనం ముందుకు వెళ్ళామంటే మనకి ఈ బైపాస్ స్టార్టింగ్ పాయింట్ అయితే వస్తుంది. చూసారా, కంప్లీట్గా బ్రిడ్జ్ అనమాట ఇదంతా కూడా. ఈ ఫ్లైఓవర్ లాంటి బ్రిడ్జ్ వస్తుంది మొత్తం అంతా. మనకి ఎగ్జాక్ట్గా బైపాస్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ ఉంటుంది ఈ స్టార్టింగ్ పాయింట్. అక్కడ నుంచి కంప్లీట్గా బ్రిడ్జ్ వస్తుంది. అలా ఈ బ్రిడ్జ్ మీద నుంచి మనమైతే ఎక్కడి దాకా వెళ్తామంటే మన సామర్లకోట వేమగిరి రోడ్ ఉంది కదా, ఆ వేమగిరి రోడ్ దాటేంత వరకు మనకి ఈ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. సో మీరు చూసారు కదా, కంప్లీట్గా ఇది ఫ్లైఓవర్ అవుతుంది, బ్రిడ్జ్ కూడా అవుతుంది. ఫ్లైఓవర్ అండ్ బ్రిడ్జ్కి డిఫరెన్స్ అని మీకు తెలుసు అనుకుంటున్నాను. తెలియకపోతే చెప్తా చూడండి. బ్రిడ్జ్ అంటే 2 అన్కనెక్టెడ్ పాయింట్స్ని కనెక్ట్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వే వెళ్తుంది, మధ్యలో వాటర్ బాడీ ఉంది. సో ఇటు నుంచి మనం ఒకటి వెళ్ళాలంటే పడవలో వెళ్ళాలి, లేదా ఒక బ్రిడ్జ్ ఉంటేనే మనం వెళ్ళగలుగుతాం. ఎగ్జాంపుల్, మన కృష్ణానది పైన బ్రిడ్జెస్ ఉన్నాయి కదా, సో ఆ బ్రిడ్జెస్. ఫ్లైఓవర్ అంటే మనకి 2 కనెక్టెడ్ పాయింట్స్ని ఇంకా ఈజీ కనెక్ట్ అవ్వడానికి వే క్రియేట్ చేయటం.
సో అది ఫ్లైఓవర్. ఇది ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తారంటే ట్రాఫిక్ ని తగ్గించడానికి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మన విశాఖపట్నంలో ఉండే తెలుగు తల్లి ఫ్లైఓవర్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్లైఓవర్ కి బ్రిడ్జ్ కి డిఫరెన్స్. దీన్ని మనం ఎందుకు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అంటున్నాం అంటే ఇది బ్రిడ్జ్ లో యాక్ట్ చేస్తుంది అండ్ అలాగే ఫ్లైఓవర్ లో కూడా యాక్ట్ చేస్తుంది. సో చాలా లాంగ్ ఫ్లైఓవర్ అండ్ బ్రిడ్జ్ అనమాట ఇదైతే. సో మధ్యలో మనకి చిన్న చిన్న బ్రిడ్జెస్ వస్తాయి. రైల్వే ట్రాక్ పైన బ్రిడ్జ్ వస్తుంది, తర్వాత ఒక రివర్ పైన బ్రిడ్జ్ కూడా వస్తుంది, అంటే కెనాల్లో వస్తుంది, ఆ కెనాల్ పైన బ్రిడ్జ్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనం మళ్ళీ వెనక్కి వచ్చి చూస్తున్నాం. ఇక్కడ మనకు క్లియర్ కనిపిస్తుంది కిందకి మనకి కనెక్షన్ కూడా ఇస్తున్నారు. ఎందుకంటే చుట్టుపక్కల కొన్ని కోల్డ్ స్టోరేజెస్లో అండ్ అలాగే ఇండస్ట్రీస్లో ఉన్నాయి. సో వాటికి కనెక్షన్ ఇచ్చారనమాట అక్కడ మనకి కిందకైతే. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకు చాలా క్లియర్ కనిపిస్తుంది రైల్వే ట్రాక్. అండ్ రైల్వే ట్రాక్ దగ్గర బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఒకవైపు కంప్లీట్గా మనకైతే పిల్లర్స్ ఇంకా అక్కడ మనకి గడ్డర్స్ కూడా వేసారు, పైన స్లాబ్ వర్క్ అవ్వాలి. ఇంకొక వైపు పిల్లర్స్ కంప్లీట్ అయ్యాయి కానీ గడ్డర్స్ ఇంకా వేయలేదు, స్టీల్ గడ్డర్స్ వేస్తున్నారు రైల్వే బ్రిడ్జ్ పైన. సో ఇప్పుడు మనం ఒక ట్రైన్ అయితే వెళ్ళబోతుంది, ఆ ట్రైన్ ని కూడా చూడబోతున్నాం. చాలా బ్యూటిఫుల్ విజువల్స్ అయితే మీకు కనిపిస్తాయి. ట్రైన్ రావడం మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఇప్పుడు దీన్ని సైడ్ వ్యూలో చూస్తే ఇంకా చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. అండ్ అలానే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అటువైపు గడ్డర్స్ కూడా ఆల్రెడీ పెట్టారు పక్కన, అవి పాటికి ఫిక్స్ అయిపోయి కూడా ఉండొచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే అక్కడ మీకు గడ్డర్స్ కూడా కనబడతాయి. సో చూసారు కదా, ఇది ఒక ప్యాసింజర్ ట్రైన్ లా ఉంది. ఇది ఏ ట్రైన్ మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ ట్రైన్ అలా వెళ్ళి మన సామర్లకోట బైపాస్ ఉంది కదా, ఆ బైపాస్ దగ్గర మళ్ళీ మనకు కనబడుతుంది ఒకవేళ వెళ్తే. ఇంకా మనం చూస్తున్నట్లయితే ఆ ముందునే సామర్లకోట రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. మీరు ఇప్పటి వరకు చూసింది మన వేమగిరి రోడ్ ఉంది కదా సామర్లకోట నుంచి, ఆ రోడ్ నుంచి టువర్డ్స్ రాజనగరం వైపు. ఇప్పుడు మనమైతే టువర్డ్స్ మన కాకినాడ అచ్చంపేట జంక్షన్ వైపు వెళ్ళబోతున్నాం. అండ్ అటువైపు జరిగిన వర్క్ ని కూడా చూడబోతున్నాం. యాక్చువల్ గా ఈ షార్ట్ తీసేటప్పుడు ఒక గ్రద్ద అయితే వచ్చింది. నాకైతే చాలా భయం వేసింది, ఎందుకంటే గ్రద్ద ఎక్కడ మన డ్రోన్ ని గుద్దేస్తుందని చెప్పి. అలా గుద్దిందంటే మళ్ళీ సెకండ్ది కూడా ఏమైపోద్దని భయం వేసింది. బట్ దేవుడి దేవులు ఏమవలేదు, హ్యాపీగా మన డ్రోన్ అలా వెనక్కి వెళ్ళింది, ఆ గ్రద్ద అయితే వెళ్ళిపోయింది. మనం ఇప్పుడు ముందుకైతే వెళ్దాం. మనం అందరూ చూసాం కదా, ఇక్కడ నుంచి కింద ట్రైన్ అయితే వెళ్ళింది. అండ్ ఈ లెఫ్ట్ లో మనం చూసుకోవచ్చు, మనకి మొత్తం ఇండస్ట్రీ కనబడుతున్నాయి, ఇంకా కొన్ని కోల్డ్ స్టోరేజ్ లో కనిపిస్తున్నాయి. అండ్ అలా మనం ముందుకు వెళ్తే మన సామర్లకోట రైల్వే స్టేషన్ కూడా కనబడుతుంది. అది నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో కుదిరితే చూపిస్తాను. అండ్ ఇప్పుడు మనమైతే ఇలా ముందుకైతే వెళ్దాం. యాక్చువల్గా ఇలా మనం ముందుకు వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి సన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. అండ్ ఎర్లీ మార్నింగ్ నేను షూట్ చేస్తున్నాను. ఆ టైంలో ఏమవుతుందంటే కంప్లీట్గా ఫాగీగా ఉండి ఈ కంప్లీట్ మనకి విజువల్స్ కనిపించవు. అందుకే నేను మీకు కెమెరా డౌన్ చేసి క్లియర్గా ఈ రోడ్లో జరిగిన వర్క్ని చూపిస్తాను. సో మీకు మ్యాక్స్ స్కై కనిపించదు, ఓన్లీ రోడ్ వర్క్ మాత్రమే కనిపిస్తుంది. ఈ వ్యూ ఎలా ఉందని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలి. ఎందుకంటే ఇప్పటిదాకా నేను మీకు ఈ వ్యూ చాలా తక్కువ చూపించాను, బట్ ఈ వీడియోలో మాత్రం ఈ వ్యూ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సన్ మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాడు కనుక. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడతో బ్రిడ్జ్ అయితే ఎండ్ అయింది. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా నార్మల్గా రోడ్ అయితే ఉంటుంది. మధ్య మధ్యలో కొన్ని అండర్ పాస్ అయితే వస్తాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఒక అండర్ పాస్ అయితే వచ్చింది. అండ్ ఇంకా అలా మనం ముందుకు వెళ్తే మనకి మధ్య మధ్యలో కొన్ని అండర్ పాస్లు కనబడతాయి. ఇంకా ఈ హైవేలో జరుగుతున్న వర్క్ కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మీకు ఈ రూట్లో ఎక్కడెక్కడ అండర్ పాస్ వస్తే తెలుసుకోవాలనుకుంటే నా స్టార్టింగ్ వీడియో చూడండి, ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దాని ద్వారా మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. ఇది ఓన్లీ ఈ రూట్లో ఎంత రోజు చూపిస్తున్నా కాబట్టి ఈ అండర్ పాస్లు మీకు కనిపిస్తాయి. అండ్ ఏ రూట్లో తెలియాలంటే మాత్రం పాత వీడియో చూడాల్సిందే. సో కంప్లీట్గా చూసారు కదా, మనం ఆ రూట్ నుంచి వచ్చాం అనమాట. సో మనం అయితే వెనక్కి తిరిగి చూసాం. సో మనం ఆ రూట్ నుంచి వచ్చి మనం అయితే ముందుకు వెళ్తున్నాం. సో ఇప్పుడు మనకి ఇంకా క్లియర్గా బ్యూటిఫుల్గా గ్రీనరీ మధ్యలో హైవే అయితే కనిపించబోతుంది. సో ఇక్కడ చూస్తున్నారా, మీకు కొంచెం డౌన్ చేయగానే కొంచెం విజువల్స్ బాగా అనిపించాయి. ఇంకొంచెం విజువల్స్ బాగా కనిపించాలంటే ఇంకా కెమెరా డౌన్ చేయాలి. చేస్తాను, మీకు బ్యూటిఫుల్ విజువల్స్ చూపిస్తాను. సో చూసారా, గ్రీనరీ ఇంకా పెరిగింది. అండ్ ఇక్కడ కూడా ఒక అండర్ పాస్ అయితే వస్తుంది. అది మొత్తం మట్టి రోడ్లో ఉంది, దానికి కూడా అండర్ పాస్ ఇస్తున్నారు. సో తొందరలో దాన్ని కూడా తార్ రోడ్ వేసే లేదా సిమెంట్ రోడ్ అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి రోడ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. సో రోడ్ వర్క్ కంప్లీట్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ కంప్లీట్గా ఇక్కడ మనం చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో బౌండరీస్ కూడా ఇచ్చారు. ఇది యాక్సెస్ కంట్రోల్ హైవే ఉంటుంది. ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ పంట పొలాలు ఉన్నాయి కదా లెఫ్ట్లో రైట్లో, అవి మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడటానికి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ రోడ్ వర్క్ అయితే నార్మల్గా అయిందనమాట, జస్ట్ ఓన్లీ ఫ్లైస్ అయితే వేశారు. దానిపైన ఇంకా మనకి రోడ్ వర్క్ జరగాలి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి మళ్ళీ అక్కడ ఒక చిన్న అండర్ పాస్ అయితే వచ్చింది. అది కలవట్ కోసం ఒక బ్రిడ్జ్ లాంటిది వేశారనమాట, అంటే చిన్న అండర్ పాస్ లాంటిది వేశారు. వాటర్ వెళ్ళడానికి ఇంకా యానిమల్స్ వెళ్ళడానికి ఒక యానిమల్ అండర్ పాస్ లాగా. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కెనాల్ కోసం ఒక బ్రిడ్జ్ కూడా మనకు కనిపిస్తుంది. మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. ఆ బ్రిడ్జ్ నుంచి మనం ఇంకాస్త ముందుకు వెళ్తే ఇంకొక కెనాల్ బ్రిడ్జ్ వస్తుంది. ఆ పక్క నుంచే కాకినాడ సామర్లకోట రోడ్ అయితే ఉంటుంది. ఆ రోడ్ని
రీసెంట్గా డెవలప్ చేసామన్నారు, బట్ నేను అటు ట్రావెల్ చేశాను, చాలా వరస్ట్గా ఉంది, మొత్తం గతుకులు ఎక్కడ ఏమవుతుందో అర్థం కాలే. ఆ రూట్ కూడా కొంచెం బాగా చేస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే మొత్తం మనకి ఆ రూట్లో ఎక్కువ పార్ట్ హోల్సే ఉన్నాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది ఒక బ్రిడ్జ్ కమ్ ఫ్లైఓవర్ ఇది. సో చూసుకోవచ్చు, మీకు కింద నుంచి కూడా వే ఉంది, పై నుంచి కూడా వే ఉంది. పైనుంచి ఫ్లైఓవర్ వస్తుంది, కింద నుంచి నార్మల్ చిన్న బ్రిడ్జ్ అయితే వస్తుంది. అంటే మనకి కాకినాడ రోడ్డుకి వే అయితే ఇచ్చారనమాట. అంటే మనకి ఇక్కడ చిన్న ఇంటర్చేంజ్లో ఇచ్చారు. సో ఇంటర్చేంజ్ నుంచి మనం అయితే ఈ బైపాస్లో ఎంటర్ అవ్వచ్చు. అక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కింద వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అదే మన కాకినాడ సామర్లకోట రోడ్ అనమాట. మనం కాకినాడ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. అలా వెళ్తే రైట్ సైడ్ వెళ్తే, లెఫ్ట్కి వెళ్తే సామర్లకోటకు వెళ్తాం. అలా లెఫ్ట్కి వెళ్ళినప్పుడు కొంచెం ముందుకు వెళ్ళగానే రైట్కి రోడ్డు ఉంటుంది, అలా వెళ్తే అచ్చంపేట జంక్షన్ వైపు వెళ్తాం. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకైతే చాలా క్లియర్గా ఒక రైల్వే బ్రిడ్జ్ అయితే కనబడుతుంది. మీకు కనిపిస్తుంది చూసారా, కంప్లీట్గా కింద రైల్వే ట్రాక్ అయితే. ఇంకా క్లియర్గా చూపిస్తాను కొంచెం ముందుకు వెళ్ళాక. ఇక్కడ ర్యాంప్ వర్క్ జరగాలి, అండ్ అలాగే గడ్డర్ వర్క్ జరగాలి, ఆ పైన స్లాబ్ వర్క్ కూడా జరగాలి. కంప్లీట్గా అటువైపు ఇటువైపు కూడా ర్యాంప్ వర్క్ అయితే జరగాలి. సో చూస్తారు కదా రైల్వే ట్రాక్. ఈ రైల్వే ట్రాక్ వచ్చేసి మన కాకినాడ సామర్లకోట ఉంది కదా, ఆ రైల్వే ట్రాక్ అనమాట. సో ఇలాంటి రైల్వే ట్రాక్ మనకి మన కాకినాడ కోటిపల్లి రైల్వే ఉంది కదా, అక్కడ కూడా వస్తుంది. అదే మన కాకినాడ బైపాస్లో వస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇటువైపు కూడా ర్యాంప్ వర్క్ చాలా వరకు జరగాలి. ఇంకా అలా మనం ముందుకు వెళ్ళామంటే మన పాత రోడ్ ఉంది కదా ఏడీబీ రోడ్డు, ఆ రోడ్లో కలుస్తాం. సో వన్స్ ఇది కంప్లీట్ అయిందంటే ఇదే ఏడీబీ రోడ్గా ఉంటుంది, అది సబ్ రోడ్గా ఉంటుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇక్కడ ట్రైన్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. సేమ్ ఇలాంటి ట్రైన్స్ అటువైపు కూడా వస్తాయి. ఇంకా మనం చూసుకోవచ్చు ఇక్కడ సర్వీస్ రోడ్స్ కూడా మనకైతే కనిపిస్తున్నాయి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో. కంప్లీట్గా ఇదైతే మిడిల్లో మనకి 4 లేన్, అటువైపు ఇటువైపు 4 లేన్, కంప్లీట్గా 8 లేన్ ఉండొచ్చు. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో మనకు రోడ్ వెళ్తుంది కదా, అది పాత రోడ్డు అండ్ ప్రస్తుతం ఏడీబీ రోడ్డు. వన్స్ ఈ బైపాస్ కంప్లీట్ అయిందంటే మనకి కంప్లీట్గా ఈ బైపాస్ ఏడీబీ రోడ్గా మారుతుంది. సో ఇక్కడ నుంచి మనకి బైపాస్ అయితే ఎండ్ అవుతుంది. అదే మనం కాకినాడ నుంచి వస్తున్నట్లయితే ఇక్కడ నుంచి మనకి బైపాస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మీకు స్టార్టింగ్లో చూపించే కదా అక్కడ బైపాస్ ఎండ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఎలా ముందుకు వెళ్ళామంటే మనకి కాకినాడ బైపాస్ వస్తుంది. ఆ బైపాస్ దాకా మనం వెళ్దాం. అండ్ రేపటి వీడియోలో ఆ బైపాస్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి మన అచ్చంపేట జంక్షన్ ఉంది కదా, ఆ జంక్షన్లో ఉన్న ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ ఎలా జరిగింది అనేది చూద్దాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి ఇంకా క్లియర్ కనిపిస్తుంది రోడ్ వర్క్ కంప్లీట్గా అయిపోయినట్టు. అంటే బైపాస్ అయిపోయిన తర్వాత రోడ్ వర్క్ అనేది జరిగింది. ఈ రూట్లో వెహికల్స్ అనేవి బాగానే వెళ్తున్నాయి, కానీ ఇక్కడ రోడ్ వర్క్ జరుగుతుంది కాబట్టి ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి, ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. సో మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇక్కడ కూడా ఒక చిన్న కాల్వకి కలబట్స్ అయితే ఉన్నాయి. ఇంకా అలా మనం ముందుకు వెళ్లే కొద్దీ ఈ కాకినాడ రాజనగరం ఏడీబీ రోడ్లో జరిగిన వర్క్ మనకి చాలా క్లియర్ కనిపిస్తూ ఉంటుంది. అలానే మన కాకినాడ బైపాస్లో వర్క్ని కూడా నేను మీకు చూపించాను. మీరు చూడకపోతే ఆ ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు చాలా క్లియర్గా మన కాకినాడ బైపాస్ ఎన్ని రోజులు ఓపెన్ అవుతుంది అనేది అర్థమవుతుంది. ఈ రూట్లో అన్ని వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, హెవీ వెహికల్స్ ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. సో హెవీ వెహికల్స్ ఎక్కువ వెళ్తుంటాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, కార్లో వెళ్ళినా బైక్ మీద వెళ్ళినా. ఎందుకంటే హెవీ వెహికల్స్కి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది, మరి కార్కి అంత స్ట్రెంగ్త్ ఉంటుంది కాబట్టి అవి గుద్దితే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. సో వాటికి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ అలాగే మనకి హెవీ వెహికల్స్కి ఏంటంటే కొన్ని బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి, ఆ బ్లైండ్ స్పాట్స్కి దూరంగా ఉంటే చాలా మంచిది. మీరు ట్రక్ పక్కన మాత్రం మాక్సిమం హార్న్ అయితే యూజ్ చేయండి. మీకు ముందు కనిపించేదే కాకినాడ బైపాస్. ఇక్కడ జరిగిన వరకు కూడా మీకు చూపించాను, అలా ముందుకు వెళ్తే ఎలా వరకు జరిగింది అనేది. సో ఆ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ ఉంటుంది చూసేయచ్చు. సో ఫైనల్ ఇది మన కాకినాడ బైపాస్ అండ్ అలాగే కాకినాడ రాజనగరం ఏడీబీ రోడ్లోని మన కాకినాడ బైపాస్ దాటిన తర్వాత ఎలాంటి వర్క్ జరిగింది అనేది మీకు క్లియర్గా చూపించాను. సో మరి ఇంకా వీడియోని ఎండ్ చేద్దామా ఫ్రెండ్స్? ఫైనల్లీ నేనైతే మీకు మన కాకినాడ రాజనగరం హైవేలోని ఎగ్జాక్ట్గా మన సామర్లకోట బైపాస్ని కంప్లీట్గా చూపించాను. అలానే ఎక్కడ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి, ఎన్ని రోజుల్లో ఈ బైపాస్ కంప్లీట్ అయిపోతున్న విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మరి వీడియోలో ఉన్నది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. అలానే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ safe and happy drive. Thank you. Take care. Bye bye.